వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఒక మాటను గుర్తు చేస్తున్నారు మోషే గారికి. ఏమని గుర్తు చేస్తున్నారు దేవుడు అనేసానంటే, నేను యెహోవా అనే పేరు మీద ఎవరికి పరిచయం అవ్వలేదు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి యెహోవా అని నా పేరుని వారికి తెలియచేయలేదు. వారికి ఏ ప్రత్యక్షతనిచ్చాను? వారికి ఎలాగున ప్రత్యక్షమయ్యాను? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నా ప్రత్యక్షత ఎలా ఇచ్చాను అంటే సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షతనిచ్చాను అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాలం ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు మనకి ఏ ప్రత్యక్షతనివ్వాలి అనుకుంటున్నాడంటే, ఎలాగున తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలి, ఎలాగున తన్ను తాను కనపరుచుకోవాలి అనుకుంటున్నారు అనేసనంటే సర్వశక్తి గల దేవుడుగా తన ప్రత్యక్షతను కనపరుచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. 21 దినాల ప్రతిష్ఠిత ప్రత్యక్షత పండుగల్లో ఆ ప్రత్యక్షత అంటే ఏంటో గడిచినటువంటి రోజులన్నీ కూడా మనం నేర్చుకుంటూనే వచ్చాం. ఇక ఆ మాటను గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. కానీ ఉదయకాలం దేవుడు తెలియచేసిన రీతిగా ఆయన ఎవరు చెప్పండి? సర్వశక్తి కలిగిన దేవుడు. దాన్ని హీబ్రీలో ఏమన్నారు చెప్పండి? ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆ మాట కూడా దేవుడు పలికే విషయంలో ఎంత రోషంగా పలుకుతారంటే, ఎంత అధికారంతో పలుకుతారంటే, ఉదాహరణకి ఎవరైనా వచ్చి మీరు ఈ పని చేయగలుగుతారా అని మనల్ని కించపరిచినట్లుగా మాట్లాడారనుకో, అప్పుడు ఏమంటాం మనం? నీకేం తెలుసు, నేను చేస్తానో లేదో అంటాం. అవునా లేదా చెప్పండి? అంటే చాలా రోషంగా చెప్తాం. మనం చేసే పనిని చేయలేరు అని ఎవరైనా మనల్ని కించపరిచినట్లుగా తక్కువ చేసి మాట్లాడితే మనం ఒప్పుకుంటామా చెప్పండి? ఒప్పుకోం. అందుకని దేవుడు కూడా అంటున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడని నేను, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నారు అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి జీవితాల్లో ఆయన తన ప్రత్యక్షత వారికి ఎలా ఇచ్చాడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడిగా ఇచ్చారు. ఉదయకాలం కొన్ని మాటలు మనం చూసాం. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడు అంటే ఏంటి అర్థం వస్తుంది అని కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి ఒక 4 మాటలు కూడా మనం నేర్చుకుందాం. ఎల్ షద్దాయ్ అనే మాటకి అర్థం ఏమిటి అనేసనంటే, మొట్టమొదటిదిగా ఈ రాత్రి మనం నేర్చుకునే మాటల్లో మొట్టమొదటిదిగా ఏంటి అంటే, ఎల్ షద్దాయ్ అంటే తృప్తినిచ్చువాడు అని అర్థం వస్తుంది. ఏంటి చెప్పండి? తృప్తినిచ్చువాడు. ఎల్ షద్దాయ్ అంటే ఎవరు చెప్పండి? తృప్తినిచ్చువాడు అని అర్థం వస్తుంది. ఆ మాటలు చూద్దాం రండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. జనులు లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు ఎవరు పలుకుతున్నారో తెలుసా? ఆల్రెడీ గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాం. ఈ 38వ అధ్యాయం స్టార్టింగ్లో ఉరుము సుడిగాలిలో నుంచి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? యోబుతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు పలికేది ఎవరు అంటే స్వయంగా దేవాతి దేవుడు పలుకుతున్నారు. యోబుతో సుడిగాలిలో నుండి యోబుతో దేవుడు పలికేటువంటి మాటల్లో కొన్ని మాటలు పలుకుతున్నారు ఆయన. ఏమనో తెలుసా? జనులు లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకు, పాడైన ఎడారిని ఏం చేయడం అని చెప్పండి? పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, ఉరుములోని మెరుపునకు మార్గము నిర్ణయించువాడు ఎవరు? ఇవన్నీ చేసేవాడని నేనే కదా అని అక్కడ ఆ సుడిగాలిలో నుండి ఎవరితో మాట్లాడుతున్నారు? యోబుతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఎల్ షద్దాయిగా
సర్వశక్తి కలిగిన దేవుడుగా నేను నిన్ను ఏం చేస్తాను అంటున్నారంటే తృప్తిపరుస్తాను అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 145వ కీర్తన 16వ చరణంలో కూడా ఆ మాటలు మనకి కనిపిస్తాయి. ప్రతి జీవి కోరికను కూడా ఆయన ఏం చేస్తున్నారట? తృప్తిపరుస్తున్నారట. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నారట. అంటే మనుషులే కాదు, ప్రతి జీవి అనే దానికి చూసుకుంటే ప్రాకే పురుగుల దగ్గర నుంచి, ఎగిరే పక్షుల దగ్గర నుంచి, మృగాల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి అసలు ఎన్ని జీవులు ఉన్నాయో మనం ఏం చేయలేము చెప్పండి, లెక్క పెట్టలేము. అసలు ప్రపంచంలో ఎన్ని జీవులు ఉన్నాయో అసలు మనకి తెలియలేని జీవులే కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఇప్పటికి మనకు తెలిసినవి కొన్నే జీవులు కోట్ల సంఖ్యలో, కానీ మనకి ఇంకా వాటి పేర్లు, వాటి గురించి తెలియని జీవులు ఎన్నో కోట్ల సంఖ్యలో ఉంటాయి. అంటే వీటన్నిటి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తృప్తిపరుస్తున్నాడు. అంటే ఎల్ షద్దాయిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు మనల్ని అనేసనంటే తృప్తిపరుస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఆలోచన చేయగలగాలి. నిజమైనటువంటి తృప్తి ఎక్కడ ఉంటుంది మనకి అంటే దేవునిలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవునిలోనే. చాలామంది తృప్తి ఉండదు. ఎంత ధనం సంపాదించినా ఇంకా ఏం చేస్తూ ఉంటారు? ధనం సంపాదించాలనే చూస్తూ ఉంటారు. అంటే ధనంలో తృప్తి ఉందనుకుంటారు. అందుకనే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనకి ఒక మాట కనిపిస్తుంది. 5:10లో ధనం అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి చెందడు అనే మాట సొలొమోను గారు రాస్తారు. అంటే చాలాసార్లు ద్రవ్యాన్ని, ఆ ధనాన్ని అపేక్షిస్తాం. ధనాన్ని సంపాదించాలని ఎంతో కష్టపడతా ఉంటాం. కానీ ఎంత కష్టపడినా ధనం చేత మనకేం కలగదు చెప్పండి? తృప్తి అనేది కలుగుతుందా? ఈరోజు ఒక 1000 రూపాయలు కష్టపడ్డాం, తృప్తిగా ఉంటామా? లేదు, రేపు 2000 సంపాదించాలి అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? అంటే ధనం చేత మనకేం కలగదు చెప్పండి? తృప్తికి కలగదు. ఈరోజు దేవుని బిడ్డలకి ధనంలో కానీ దేంట్లోనూ తృప్తి ఉండదు. దేంట్లో తృప్తి ఉంటుంది అంటే అది దేవునిలో మాత్రమే. దేవునికి స్తోత్రం. చేపకి తృప్తి ఎందులో ఉంటుంది? చేపకి తృప్తి ఎందులో ఉంటుంది? నీళ్ళలో ఉంటేనే తృప్తిగా ఉంటుంది కదండి. బయటికి తీసామనుకో అది తృప్తిగా ఉంటుందా? ఉండదు, చనిపోతుంది. అంటే చేపకి తృప్తి ఎందులో? నీటిలో. పక్షికి తృప్తి గాలిలో. మరి మొక్కకి తృప్తి భూమిలో. మరి మానవునికి తృప్తి, మనిషికి తృప్తి ఎందులో ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని బిడ్డలు చాలామంది ఎలా ఉండట్లేదు అంటే దేవుడిచ్చిన దాంతో ఏం చెందలేకపోతున్నారు? తృప్తి చెందలేకపోతున్నారు. ఈరోజు మనకి ఏం కావాలో అది ఆహారమైనా, ఆరోగ్యమైనా, ప్రతి వనరు అయినా, అవసరత అయినా అన్నీ ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. ఆయనకి తెలుసు ఏ సమయానికి ఏది మనకి సిద్ధం చేయాలో, ఏ సమయానికి ఏది మనకి అవసరమో, ఏ సమయానికి ఏది మనకి అనుగ్రహించాలో అన్నీ ఆయనకి తెలుసు. మరి ఆయన ఇచ్చేవాడుగా, మనల్ని తృప్తిపరిచేవాడిగా ఉన్నప్పుడు మనం ఇంకెందుకు చెప్పండి దేనికో ఆరాటం, దేనికో పోరాటాలు చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుని బిడ్డలకి దేవుడు ప్రతి జీవి యొక్క కోరికను తీర్చి తృప్తిపరుస్తున్నా కూడా మనిషి, దేవుని బిడ్డలు మాత్రం ఏం చెందలేకపోతున్నారు? తృప్తి చెందలేకపోతున్నారు. అందుకనే పౌలు ఏమంటారో తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, ఏమనో తెలుసా? నేను ఆకలి కొని ఉండడం తెలుసు, లేక కడుపు నిండడం తెలుసు, ఆకలిగా ఉండడం కూడా నాకు తెలుసు. లేకపోతే నేను సమృద్ధిలో ఉండడం తెలుసు, లేమి స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. అంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేనేం నేర్చుకున్నాను? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలు ఎవరైనా సరే దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో ఎలా ఉండడం నేర్చుకోవాలి చెప్పండి? తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. కానీ ఈరోజు అన్యుల సంగతి ప్రక్కన పెడితే దేవుని బిడ్డలకి ఏముండట్లేదు? తృప్తి ఉండట్లేదు. ఎవరినో చూసి ఎలాగో ఉండాలి అనేటువంటి ఆశలతో తృప్తి లేకుండా, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి జీవితాలు కనబడుతున్నాయి. గాలిపటం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంది, చాలా స్వేచ్ఛగా ఎగురుతుంది ఆకాశ గగనాల్లో. అది అలా ఎగరాలంటే దానికి ఏమైనా డీజిల్ పోయాలా? పెట్రోల్ పోయాలా?
లేకపోతే ఏమైనా ఛార్జింగ్ పెట్టాలంటే ఏం అక్కర్లేదు. ఏ డీజిల్ పెట్రోలు పొయ్యక్కర్ లేకుండానే ఆకాశ గగనాల్లో స్వేచ్ఛగా ఎగురుతుంది. ఒక గాలిపటం కాగితంతో చేయబడింది. ఎగురుతుంది అది స్వేచ్ఛగా. కానీ అది ఎగరడానికి, అలా స్వేచ్ఛగా ఆకాశంలో సంచరించడానికి, అందంగా ఎగరడానికి కారణం తన యజమానుడి చేతిలో ఏముంది చెప్పండి? దాని దారం ఉంది కాబట్టి అది ఎలా ఎగురుతుంది? స్వేచ్ఛగా ఎగురుతుంది. ఒకరోజు అనుకుందట గాలిపటం, ఎంతసేపు నా యజమానుడు నన్ను ఈ దారంతో ఏం చేస్తున్నాడు? పట్టి బంధించేస్తున్నాడు అని ఆ యజమానుడి చేతిలో నుండి ఆ దారాన్ని తెంపేసుకుందట. ఇంకా ఏం కోరుకుంది ఆ గాలిపటం? స్వేచ్ఛను కోరుకుంది. నేను నా యజమానుడి చేతిలో ఉండడానికి వీరలేదు, స్వేచ్ఛగా ఉండాలి అని స్వేచ్ఛ కోసం ఏం చేసింది అంటే ఆ దారాన్ని తెంపేసుకుంది. తెంపేసుకున్న తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎటు గాలి వేస్తే అటే ఎగిరిపోయి అలా ముండ్ల పొదలో పడిపోయింది. ముండ్లకి అది ఏమైపోయింది? చిరిగిపోయింది. తరువాత పెంట మీద పడింది. మనుషులు ఏం చేశారు అంటే కాళ్ళతో దాన్ని ఏం చేశారు చెప్పండి? త్రొక్కేశారు. అలా త్రొక్కివేయబడినటువంటి గాలిపటం దగ్గరికి వెళ్ళి దాన్ని గనక మనం అడిగామనుకోండి, ఏంటి ఇలా మనుషుల చేత త్రొక్కబడడానికి, నీ పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ఏంటి అని గనక మనం అడిగితే ఆ గాలిపటం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? నా యజమానుని చేతిలో నా దారం ఉన్నంతసేపు నేను ఆకాశ గగనాల్లో ఎలా ఉన్నాను? అందంగానే ఉన్నాను, అందంగా ఎగిరాను. కానీ నేను ఎప్పుడైతే స్వేచ్ఛను కోరుకుని నా యజమానుని చేతిలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛతో తృప్తి చెందకుండా ఎప్పుడైతే నేను ఇంకా స్వేచ్ఛను కోరుకుని ఆ దారాన్ని తెంపేసుకున్నానో, ఈరోజు మనుషుల చేత త్రొక్కబడేటువంటి ఈ పరిస్థితిలోనికి నేను వచ్చేసాను అని గాలిపటం మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఈరోజు ఒకవేళ నీ భర్త నీకు ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అనేసి అని చెప్తా ఉంటే ఆ భర్త దగ్గర నుంచి ఏం కోరుకోవద్దు? మనం స్వేచ్ఛ కోరుకోవద్దు. ఏం కోరుకోవద్దు చెప్పండి? స్వేచ్ఛ కోరుకోవద్దు. అలాగే మనల్ని పట్టించుకునే భర్తను ఇచ్చినందుకు దేవునికి ఏం చెప్దాం? స్తోత్రం చెప్దాం. ఒకవేళ నీ తల్లిదండ్రులు, యవన బిడ్డలు, మీ తల్లిదండ్రులు అలా తిరుగుతున్నావే, చున్ని వేసుకో, క్రమశిక్షణగా ఉండు అని ఒకవేళ మీకు క్రమశిక్షణ నేర్పిస్తుంటే వారిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. నా విషయంలో నేను అలాగే స్తుతిస్తాను. మా తల్లిదండ్రులు, మా నాన్నగారు కూడా దేవుని సేవలో ఉన్నారు కాబట్టి ఆడపిల్లలంటే ఏమో ఏ రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుందో, ఎక్కడి నుంచి ఎలాంటి నింద భరించాలో, ఒకవేళ మన వైపు తప్పు లేకపోయినా అవతల వైపు నుంచి ఏమి వస్తుందో అని ఒక భయంతో కనీసం వీధి వైపుకి కూడా మమ్మల్ని రానిచ్చేవారు కాదు. అప్పుడు మాకు ఎలా అనిపించేది అంటే అస్సలు పాస్టర్ గారి ఇంట్లో పుట్టకూడదు అనిపించేది. ఏమనిపించేది చెప్పండి? పాస్టర్ గారి ఇంట్లో అసలు పుట్టకూడదు. చాలా ఒక సినిమాకి వెళ్ళనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు, దేనికి వెళ్ళనివ్వరు. అందరూ బయట ఇంచక్క చాలా సరదాగా తిరుగుతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. దేనికైనా వెళ్దామనేసి అని అడిగితే మీరు పాస్టర్ గారు అమ్మాయిలు వెళ్ళడానికి వీరలేదు అనేసి అని అనేవారు. ఇలా బంధించినట్లుగా జైలుగా ఉంటుంది అనేసి అని అనిపించేది. కానీ ఈరోజు క్రమశిక్షణ అనేది అక్కడ నేర్పించారు కాబట్టి ఈరోజు మా జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పెంట మీద త్రొక్కవేయబడిపోదును. ఆ క్రమశిక్షణ లేకపోతే పెంట మీద త్రొక్కివేయబడేటువంటి జీవితం ఉందును. అవమానకరమైనటువంటి, హేళనకరమైనటువంటి జీవితాలు అనుభవిందువేమో. కానీ అలా క్రమశిక్షణ నేర్పేటువంటి తల్లిదండ్రులను బట్టి ఏం చేయాలి చెప్పండి? దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. వారి దగ్గర నుంచి మనం ఏం కోరుకోకూడదు? స్వేచ్ఛను కోరుకోకూడదు. మనల్ని దేవుడు ఎలాంటి స్థితిలో ఉంచాడో, ఒకవేళ యజమాయిషి చేసే భర్త చేతిలో ఉంచాడా? తల్లిదండ్రుల చేతిలో ఉంచాడా? ఒకవేళ నీ సేవకుడు నీకు భయం చెప్పి బుద్ధి చెప్తా ఉంటే ఆ సేవకుడి దగ్గర నుంచి ఏం కోరుకోకూడదు? స్వేచ్ఛ కోరుకోకూడదు. ఎందుకు అనేసానంటే నీ సేవకుడు నీ మీద శ్రద్ధ చూపుతున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? నిన్ను గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రద్ధ లేనటువంటి వారు ఎలాగైనా సరే ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. అప్పుడు మన జీవితాలు విచ్చలవిడి జీవితాలు అయిపోతాయి. విచ్చలవిడి జీవితాలు అయిపోతాయి. దేవోక్తి లేని ఎడల జనులు ఎలా ఉంటారట? కట్టులేక తిరుగుతారట.
సామెతల గ్రంథంలో మనం చదువుతాం కదా, దేవోక్తి లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? జనులు కట్టు లేక తిరుగుతారు. అలా కట్టు లేకుండా తిరిగేటువంటి విధానం లేకుండా ఒక సక్రమమైనటువంటి మార్గంలో నీ సేవకుడు నిన్ను నడిపించేటప్పుడు ఏం కోరుకోవద్దు? స్వేచ్ఛను కోరుకోవద్దు. దేవుడు నిన్ను ఉంచినటువంటి ఆ సేవకుని దగ్గరను బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఈ ట్రెండ్ ఎలా ఉంది అనేసానంటే మోడలింగ్ ట్రెండ్ కదా. యవనస్తులందరూ ఏం కోరుకుంటూ ఉంటారు? స్వేచ్ఛ కోరుకుంటూ ఉంటారు. వారు ఉన్నటువంటి అందం ఏం చేయదు, వాళ్ళకి సరిపోదు. ఇంకా ఇంకా ఏం చేసుకుంటూ ఉంటారు? అందాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఒక యవనస్తుడు, ఒక యవన బిడ్డ ఏం చేశాడు అంటే మోడల్ కటింగ్ వేయించుకుని ఈ ప్రక్కంతా తీసేశాడు. మధ్యలో ఏమున్నాయంటే ఉడత చారల కింద కటింగ్ వేయించుకుని ఇక్కడ షర్టు గుండీ లేదు, ఇక్కడ పైన గుండీ పెట్టలేదు, ఇక్కడ వరకు గుండీలు తీసేసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే పాస్టర్ గారు అలా నిదానించి చూసి ఆ గుండీ పెట్టారు అబ్బాయికి. ఈ షర్టుకున్నటువంటి గుండీ పెట్టి, ఏంట్రా బాబు ఉడత చారలాగా ఉంది, కటింగ్ ఏంట్రా బాబు అనేసని ప్రార్థన చేసి పంపిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బాయి అన్నాడట తన తల్లితోటి, ఏమని తెలుసా? అమ్మా, ఈ రోజు నుంచి మీ సంఘానికి, మీ చర్చికి నేను రానన్నాడట. ఏమన్నాడు చెప్పండి? మీ చర్చికి నేను రాను అన్నాడట. అదేంట్రా మీ చర్చి మా చర్చి ఏంట్రా అనేసానంటే, ఇంకా చాలా చర్చిలు ఉన్నాయి. మనం ఎంత స్టైల్గా వెళ్ళినా, ఎలాంటి కటింగ్లు వేయించుకుని వెళ్ళినా గద్దించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, మన ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు. నేను ఇంక మీ చర్చికి రాను. గుండీలు పై వరకు పెట్టుకోవాలని బైబిల్లో ఎక్కడుంది? నేను ఎలా కటింగ్ వేయించుకుంటే పాస్టర్ గారికి ఎందుకు అన్నాడట. అప్పుడు ఆ తల్లి దగ్గర కూర్చోబెట్టుకుని ఒక అరగంట సేపు క్లాస్ పీకింది ఆ కొడుక్కి. ఏమనో తెలుసా? గుండీలు పై వరకు లేకపోతే, ఆ గుండీ పై వరకు లేదు అని పట్టించుకునేటువంటి సేవకుడిని కలిగి ఉన్నందుకు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం తెలియచేయాలి. ఈరోజు తల్లిదండ్రులే బిడ్డల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, నీ గుండీ పెట్టుకున్నావా లేదో కూడా నీ సేవకుడు ఏం చేస్తున్నాడు? పట్టించుకుంటున్నాడు, నీ మీద బాధ్యత తీసుకుంటున్నాడు. కాబట్టి నీ గుండీని కూడా పట్టించుకుంటున్నాడు అంటే ఎంతగా నీ మీద శ్రద్ధ తీసుకుంటున్నాడో, ఎంతగా నీ మీద బాధ్యత తీసుకుంటున్నాడో ఒకసారి నీ సేవకుని గురించి ఆలోచించావా అని ఆ తల్లి క్లాస్ పీకితే అప్పుడు అన్నాడట, అవునా అమ్మా, మన మీద బాధ్యత తీసుకుని సేవకులు ఉండడం మనకు నిజంగా ఆశీర్వాదకరమే కదా, అలా అంటావా? సరే, మన చర్చికే వచ్చేస్తానులే అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అలాగున చెప్పేటువంటి తల్లిదండ్రులు కూడా ఉండాలి. పాస్టర్ గారు ఏదో మందలించారు, అల్లరి చేశారని వెనక తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా అబ్బాయిని అలా అనడానికి ఏంటి, మా అమ్మాయిని అలా అనవలసిన పనేం వచ్చింది అంటే ఇక వాళ్ళకి ఏం నేర్పుతాం చెప్పండి? ఏమీ నేర్పలేనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు లోకంలో పడి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కదా. ఈరోజు చాలామంది ఇలాంటి పరిస్థితిలోనే ఉంటున్నారు. ఆ గాలిపటం ఆకాశ గగనాల్లో ఎగురుతూ ఏం కోరుకుంది చెప్పండి? స్వేచ్ఛ కోరుకుంది. తనకున్నటువంటి పరిస్థితితో ఏం చెందలేదు? తృప్తి చెందలేదు. కానీ మనము, దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోనే మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? సంతృప్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతృప్తిలోనే ఏముంది అంటే గొప్ప ఐశ్వర్యం ఉంది. ఏముంది చెప్పండి? గొప్ప ఐశ్వర్యం ఉంది. ఈరోజు దేవుడు మనకి కాయగూరలతోటే భోజనం పెట్టాడు. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పుకుని దేవుణ్ణి స్తుతించి తింటే నెమ్మదిగా ఉండగలుగుతాం. వాళ్ళు మాంసం వండుకున్నారు, మాకు కూరగాయలు ఇచ్చాడు దేవుడు అంటే మనం ఏం చెందలేం చెప్పండి? నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. అసలు సంతృప్తి అనేదే గొప్ప ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏదేదో సంపాదిస్తే కాదు, మనల్ని దేవుడు ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో ఉండడమే, సంతృప్తి కలిగి ఉండడమే గొప్ప ఐశ్వర్యం. ఈరోజు దేవుడు మనకి ఎలాగున పరిచయం అవుతున్నాడు అనేసనంటే ఎల్ షదాయ్. ఏంటి చెప్పండి? ఎల్ షదాయ్ అంటే తృప్తిని ఇచ్చేవాడు. ఆయన ఏ విషయాలతో మనల్ని తృప్తిపరుస్తాడు అంటే ఒక 3 మాటలు చూద్దాం. 103వ కీర్తన 5వ చరణంలో అక్కడ ఒక మాట ఉంటుంది. 103వ కీర్తన 5వ చరణం, మేలుతో మీ హృదయమును
తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేంతో తృప్తిపరుస్తాడు చెప్పండి? మనల్ని మేలులతో తృప్తిపరుస్తాడు. ఈరోజు మనం ఎవరెవరో మనకి మేలు చేస్తారని వారి వైపు చూసినా వారు మనకేం చేయరు చెప్పండి? ఎటువంటి మేలు చెయ్యరు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎల్ షద్దాయ్, సర్వశక్తుడైనటువంటి దేవుడు మనల్ని వేటితో తృప్తిపరుస్తాడు? మేలుతో తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు. అలాగే 91వ కీర్తన చివరి చరణం గనక మనము చూస్తే అక్కడ ఏమని ఉంటుంది చెప్పండి? దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరిచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా దేనితో తృప్తిపరుస్తాడటండి? దీర్ఘాయువు. ఈరోజు మనుషులకి ఆస్తులు, ఐశ్వర్యాలు, అంతస్తులు ఎన్నెన్నో ఉంటున్నాయి. కానీ మనిషికి లేనిదంటూ, ఎంత ధనం పెట్టినా కొనలేనిదంటూ ఉంటే అది ఏంటి చెప్పండి? ఆయుష్యే కదా. కోట్లు పెట్టి ఏదైనా కొనగలుగుతున్నాం, కానీ ఆయుష్ని పెంచుకోగలుగుతున్నామా? మన సంవత్సరాలని పెంచుకోగలమా అంటే ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా ఆయుష్ను మాత్రం ఏం చేయలేం చెప్పండి? పెంచుకోలేం. ఈరోజు చాలామంది అర్ధాయుష్తోటే చనిపోతున్నటువంటి పరిస్థితులు, అర్ధాయుష్తోటే కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎల్ షద్దాయిగా నిన్ను తృప్తిపరుస్తాను. దేనితోనో తెలుసా? దీర్ఘాయువునిచ్చి నిన్నేం చేస్తాను? తృప్తిపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 81వ కీర్తన చివరి చరణంలో కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ మనకు ఒక వచనం కనబడుతుంది, ఒక మాట. ఏంటో తెలుసా? కొండ తేనెతో మనల్ని ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడట. దేనితో చెప్పండి? కొండ తేనెతో. తేనె అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. అలాంటి కొండ తేనెతో మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరుస్తాడు. అంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకి ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ మనల్ని ఏం చేస్తాడటండి? తృప్తిపరుస్తాడట. మరి ఈరోజు ఆయన ఎల్ షద్దాయిగా మనకి తృప్తిపరిచే దేవునిగా తన ప్రత్యక్షతనిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతవరకు మనం అలాగున ఆయన ఇచ్చేటువంటి, ఆయన తృప్తిపరిచేటువంటి మేలులతో తృప్తిపరుస్తుండగా, దీర్ఘాయువుతో తృప్తిపరుస్తానంటుండగా, కొండ తేనెతో తృప్తిపరుస్తానంటుండగా ఇంకా తృప్తి లేని జీవితంలో ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. తృప్తి కలిగి మనం ఏం చేద్దాం చెప్పండి? జీవిద్దాం. ఎల్ షద్దాయ్ అంటే మొదటి మాట ఏం చూసాం చెప్పండి? తృప్తిపరిచే దేవుడు. రెండవ మాట కూడా చూద్దాం. ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడు అంటే రెండవ అర్థం ఏమొస్తుంది అనేసనంటే యోబు గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. 31, 35. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సర్వశక్తుడు అనే మాటను చూస్తున్నాం. సర్వశక్తుడు అంటే ఎల్ షద్దాయ్. ఇక్కడ యోబు చెప్తున్నాడు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చును గాక అంటే ఎల్ షద్దాయిగా ఆయన. రెండవదిగా ఏమర్థం వస్తుంది? ఎల్ షద్దాయ్ అంటే ప్రార్థనలు ఆలకించువాడు. ఎల్ షద్దాయ్ అంటే ఏంటి చెప్పండి? ప్రార్థనలు ఆలకించువాడు. ఈరోజు ఆయన సన్నిధిలో 21 దినాలు ఈ ప్రత్యక్షత పండుగల్లో 21 దినాలు ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఎందు నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో, ఒకవేళ మారని నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల కొరకే ప్రార్థన చేస్తున్నావా? నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ప్రార్థన చేస్తున్నావా? నీవు కలిగి ఉన్నటువంటి కష్టాలను బట్టి, నష్టాలను బట్టి దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆయన ఈ రాత్రి మనకి తన ప్రత్యక్షత ఎలా కనపరుస్తున్నాడంటే ఎల్ షద్దాయ్ ప్రార్థనలు ఆలకించేవాడుగా తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయనకు ఒక పేరు పెట్టబడింది. 65వ కీర్తన 2వ చరణం. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు ఒకవేళ మనకున్నటువంటి బాధ, ఇబ్బంది ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పుకుంటే వారు వినడానికి కూడా ఏం చేయరు? ఇష్టపడతారా చెప్పండి? ఇష్టపడరు. ఒకవేళ సర్లే ఏదో అని మొహమాటం కొలది మనం చెప్పుకునే బాధ విన్నా ఇంకొకసారి చెప్పామనుకోండి, ఈసారి కనిపించినప్పుడు చెప్పాం, రెండవసారి చెప్పామనుకోండి, వినడానికి ఇష్టపడతారా? మొన్న చెప్పావు కదమ్మా, సరేలే ఉంటానే, నాకు పని ఉంది
అంటారు. అవునంటారా కాదంటారా? అంటే మనం కనీసం మన బాధ, మనకున్నటువంటి ఇబ్బంది, మన అవసరత ఎవరితో చెప్పుకున్నా వారు వినడానికి కూడా ఇష్టపడరు. కానీ మాటి మాటికి మనం ఎన్నిసార్లు దేవుణ్ణి పాదాలు పట్టుకున్నా, ఎన్నిసార్లు ఆయనకి ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు చెప్తావు అని ఆయన విసుగుకునే దేవుడు కాదు. ఆయన చెవులు మూసుకునే దేవుడు కాదు. ఎప్పుడు మనం ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రభు అని మనం పిలిచినా ఆయన ఏమంటాడు చెప్పండి? నేనున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మనం ప్రార్థన చేసినా నేనున్నాను అని మన ప్రార్థనలు ఆలకించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అందుకని ఆయన ఎల్ షదాయ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా, ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో మనకు తెలిసినటువంటి మాట, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. దేవుడే చెప్తాడు స్వయంగా ఇర్మియా ప్రవక్త ద్వారా. ఏమిటి అనేసనంటే, వారు నన్ను గురించి ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను అనే మాట కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడట? మనల్ని నడిపిస్తాడట. మనం ఏ మార్గంలో నడవాలో, ఏ దారిలో నడవాలో, ఎలాగున వెళితే మనం మేలు పొందుకుంటామో, ఎలా నడిస్తే మనం నిత్య జీవానికి వెళ్తామో, ఆయన మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుణ్ణి స్తుతించినప్పుడు మనం ఏం చేస్తాము అంటే దేవునికి స్తుతుల సింహాసనం వేస్తాం. స్తుతించడం ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? దేవునికి ఒక స్తుతుల సింహాసనాన్ని వేస్తాం. మరి ఆరాధిస్తే, స్తుతిస్తే ఏం చేస్తాం? సింహాసనం వేస్తాం దేవునికి స్తుతుల ద్వారా. మరి ఆరాధిస్తే దేవుని శక్తి పొందుకుంటాం. ఆరాధించినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? దేవుని శక్తి పొందుకుంటాం. మరి ప్రార్థిస్తే దేవుని కార్యాలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతిస్తే ఏం చేస్తాం? సింహాసనం వేస్తాం. ఆరాధిస్తే దేవుని శక్తి పొందుకుంటాం. మరి ప్రార్థిస్తే ఏం చేస్తాం చెప్పండి? దేవుని కార్యాలు మన జీవితాల్లో పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. గడిచినటువంటి ఈ కూడికల్లో గడిచిన వారంలో దైవ సేవకులు ఒక వ్యక్తి గురించి మాట్లాడారు. అది ఎవరు అంటే సౌలుకి దమస్కు మార్గంలో ఏం కలిగింది చెప్పండి? దేవుని ప్రత్యక్షత కలిగింది. అక్కడ ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, చాలాసార్లు సౌలు క్రైస్తవుల్ని హింసించాడా లేదా? హింసించాడు. దేవుని బిడ్డల్ని చాలాసార్లు హింసించాడు. చాలా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని హింస పెట్టాడు. స్టెఫను చావుకి కూడా సమ్మతించాడు. ఇలా క్రైస్తవులు ఎక్కడున్నారో, ఏ ఊర్లో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకుని అక్కడికి వెళ్ళి హింసించడమే సౌలు గారి పని. కానీ ఇన్ని సార్లు ఇన్ని ఊర్లు వెళ్ళాడు, ఇన్ని గ్రామాలు వెళ్ళాడు, ఎక్కడ దేవుడు ఏం చేయలేదు? సౌలుని దర్శించలేదు. కానీ ఎక్కడ దర్శించాడు? దమస్కు మార్గంలోనే దర్శించాడు. కారణం ఏంటంటారు? చాలా ఊర్లు వెళ్ళాడు కదా అంతవరకు. దమస్కుని సిరియా అంటారు ప్రస్తుతం పేరు. ఏంటి, చాలా ఊర్లు వెళ్ళాడు కదా. ఎక్కడ దేవుని బిడ్డలో కూడుకుని ఆరాధన చేస్తున్నారో, ఎక్కడ దేవుని బిడ్డలు ఉన్నారో అక్కడికి ఎక్కడున్నా ఆ గ్రామం వెళ్ళిపోయేవాడు, ఆ పట్టణం వెళ్ళిపోయేవాడు, ఆ ఊరు వెళ్ళిపోయి వాళ్ళని హింసించేవాడు. మరి దమస్కు వెళ్ళినప్పుడే దేవుడు ఎందుకు దర్శించాడు? ఇన్ని ఊర్లు వెళ్ళినప్పుడు ఎందుకు దర్శించలేదు? ఎప్పుడు ఆలోచించలేదు కదా. దమస్కులోనే ఎందుకు దేవుడు దర్శించాడు అంటే దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆదికాండం 24వ అధ్యాయంలో కనిపిస్తుంది. 24వ అధ్యాయంలో మనకి 24వ అధ్యాయం అంతా దేని గురించి రాయబడుతుంది అంటే ఇస్సాకు వివాహం గురించి రాయబడుతుంది. ఆదికాండంలో 24వ అధ్యాయం అంతా దేని గురించి ఉంటుంది? ఇస్సాకు వివాహం గురించి. ఇక్కడ అబ్రహాము ఇస్సాకు వివాహం గురించి నా జనుల దగ్గరికి వెళ్ళి, నువ్వు నా జనుల్లో నుండే ఒక అమ్మాయిని తీసుకురావాలని తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ని పంపిస్తాడు. ఈ ఎలియాజర్ ఎవరు అంటే దమస్కు వాడు. ఎలియాజర్ ఎవరు చెప్పండి? దమస్కు వాడైనటువంటి ఎలియాజర్ని పంపిస్తాడు. ఈ ఎలియాజరు దమస్కు వాడు. ఆయన వచ్చి దమస్కులో చేసినటువంటి ప్రార్థన అంటే, దమస్కు వాడైనటువంటి ఎలియాజరు ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఆదికాండంలో ప్రార్థన చేశాడు. కానీ ఆ దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చేసరికి సౌలుకి ఏం కలిగింది? దేవుని దర్శన భాగ్యం కలిగింది, దేవుని ప్రత్యక్షత కలిగింది. అంటే దమస్కు వాడైనటువంటి ఎలియాజరు ఎక్కడ, సౌలు ఎక్కడ? ఎన్ని సంవత్సరాల గ్యాప్ చెప్పండి? 1500 సంవత్సరాల గ్యాప్. దమస్కు వాడైనటువంటి ఎలియాజరు ప్రార్థన చేసిన 1500 సంవత్సరాల తర్వాత ఎవరు దర్శించబడ్డాడు?
సౌలు దర్శించబడ్డారు. అంటే ఎలియాజరు చనిపోయాడు, కానీ తాను చేసినటువంటి ప్రార్థన చావలేదు. దేవునికి స్తోత్రం. ఎవరు చనిపోయారు చెప్పండి? ఎలియాజరు చనిపోయాడు. 1500 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ పట్టణం గురించి ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన ఏమవ్వలేదు, చావలేదు. ఆ పట్టణం గుమ్మం దగ్గరకు వచ్చేసరికి, ఆ పట్టణ ద్వారం దగ్గరకు వచ్చేసరికి సౌలునికి ఏం కలిగింది చెప్పండి? దేవుని ప్రత్యక్షత కలిగింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయ్యో నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నానే, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానే, దేవుడు ఇంకా సమాధానం ఇవ్వట్లేదే, నా భర్తను మార్చట్లేదే, నా బిడ్డల్ని మార్చట్లేదే, నా గ్రామాన్ని రక్షించట్లేదేంటి, నా బంధువుల్ని రక్షించట్లేదేంటి, వాళ్ళు ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నారేంటి, ఇంకా శాపంలోనే ఉన్నారేంటి, వారు ఇంకా నిత్య నాశనానికి జోగిపోయే పరిస్థితిలోనే ఉన్నారు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ మనం చేసిన ప్రార్థన దేవుడు ఎప్పటికీ ఏం చేయడు చెప్పండి? వ్యర్థం చేయడు, వృధా చేయడు. మనం చేసిన ప్రార్థన ఈరోజు మనం ఉండగా నెరవేరకపోయినా, ఒకవేళ సంఘం దేశ క్షేమం కోసం, దేశ రక్షణ కొరకు, గ్రామ రక్షణ కొరకు అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయ్యో ఇన్నిసార్లు ప్రార్థన చేయిస్తున్నారు పాస్టర్ గారు గ్రామం కోసం, దేశం కోసం, ఎప్పుడు మారుతుంది మన గ్రామం, ఎప్పుడు మారుతుంది మన దేశం అనిపిస్తుందా లేదా చెప్పండి కదా? కానీ దేవుడు ఎప్పుడు దర్శించాలో వారిని అప్పుడు తప్పనిసరిగా దర్శిస్తారు. అంటే వాళ్ళు దర్శించబడడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరి ప్రార్థన అవసరం. ఎవరో ఒకరు ప్రార్థన దేవుని దగ్గరికి చేరితే అప్పుడు వాళ్ళు ఏ రీతిగా దర్శించబడాలో ఆ రీతిగా దేవుడు దర్శిస్తారు. వాళ్ళు దర్శించబడాలి అంటే ముందుగా వారి కోసం ప్రార్థన చేసేవారు ఉండాలి. ఇక్కడ సౌలు దమస్కు మార్గం దగ్గరికి వచ్చేసరికి దర్శించబడ్డాడు. అంటే 1500 సంవత్సరాల క్రితం ఎవరు చేసిన ప్రార్థన? ఎలియాజరు చేసిన ప్రార్థన. ఒకవేళ మనం లేకపోయినా మన ప్రార్థన మాత్రం దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. మనము చేసినటువంటి విజ్ఞాపనకి, మనము చేసినటువంటి ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పరునికి చావుంది. ఎవరికి చావు ఉంది చెప్పండి? ప్రార్థనా యోధుడికి, ప్రార్థనా పరుడికి చావు మరణం ఉంది, కానీ ప్రార్థనకి మాత్రం చావు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎల్ షద్దాయిగా ఆయన మనకి తన ప్రత్యక్షత ఎలా అనుగ్రహిస్తున్నాడు అంటే, ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడు అంటే రెండవ అర్థం ఏంటి చెప్పండి? ప్రార్థన ఆలకించేవాడు. ఈరోజు నువ్వు ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నా, ఎందు నిమిత్తమైతే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నావో, ఎందు నిమిత్తమైతే ఆయన సన్నిధిలో మనవి చేస్తున్నావో, ఎందు నిమిత్తమైతే ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నావో, ఆ ప్రార్థనలన్నీ నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎల్ షద్దాయిగా ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవ మాట కూడా చూద్దాం రండి, త్వరగానే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మూడవదిగా ఎల్ షద్దాయ్ అనేటువంటి మాటకి అర్థం ఏమొస్తుంది అంటే, యోబు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమార్ ఇక్కడ ఇంతవరకు చాలండి, 3వ వచనం చాలు. సర్వశక్తుడు అగు దేవుడు న్యాయమును రద్దుపరచునా అని ఇక్కడ ఈ మాటలు బిల్దదు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనకి కనిపిస్తుంది. అంటే మూడవదిగా ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడు అంటే మూడవ అర్థం ఏమొస్తుంది అంటే న్యాయము తీర్చువాడు. ఏంటి చెప్పండి? న్యాయము తీర్చువాడు. ఎల్ షద్దాయ్ సర్వశక్తివంతుడు అంటే న్యాయము తీర్చువాడు. ఈరోజు ఆయన మనకి ఏం చేస్తాడు చెప్పండి? న్యాయమే చేస్తాడు. అందుకనే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ యోబు ఒక మాట అంటాడు, సర్వశక్తుడగు దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు అంటేనే ఆయన న్యాయం తీర్చేవాడు కదా. అలాంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం అనేది చేయడం అనేది ఉంది అంటే అది అసంభవం, జరగని పని. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? న్యాయం తీరుస్తాడు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఏమనో తెలుసా, మాకు న్యాయం జరగలేదండి అనుకుంటాం. ఆస్తులు పంపకాల విషయంలో కానివ్వండి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి బిడ్డలు ఆస్తులు పంచుకునే విషయంలో చాలామంది ఏమంటారు? న్యాయం జరగలేదండి మాకు అంటారు. అవునంటారా కాదంటారా? అలా న్యాయం జరగదు. మనుషుల దగ్గర అయితే ఖచ్చితంగా న్యాయం జరగదు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ మాటే మాట్లాడుతూ ఉంటారు.
మనుషులు కూడా. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు, పక్షపాతి కాదు. ఖచ్చితంగా ఆయన ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు అంటేనే ఏంటి చెప్పండి, న్యాయం తీర్చువాడు. మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి యోసేపుని కనుక మనం ఆలోచన చేస్తే, యోసేపు ఏ తప్పు చేశాడని తన అన్నదమ్ములందరూ కూడా ఆయన మీద కక్ష పెట్టుకున్నారు? ఏ తప్పు చేశాడు చెప్పండి? ఏ తప్పు చేయలేదు. అంటే యోసేపు తన అన్నదమ్ముల్ని ఎంతో బతిమాలుకున్నాడు. అయినా కూడా ఏం చేశారు అన్నదమ్ములు? అన్యాయమే చేశారు. ఏం చేశారు చెప్పండి? యోసేపుకి అన్యాయమే చేశారు. అన్యాయం అంటారా కాదంటారా? అన్యాయమే కదా. అన్యాయంగా తనని గుంటలో వేసేశారు. మరలా గుంటలోంచి తీసి ఎక్కడికి అమ్మేశారు? మిద్యానీయులకు అమ్మేశారు. తను ఐగుప్తు దేశంలో యోసేపు అన్ని కష్టాలు పడడానికి తన అన్నలు చేసినటువంటి అన్యాయమే కదా. అంటే ఈరోజు మనన్నటువంటి వారు, మన బంధువులు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, ఒకవేళ కట్టుకున్న భర్త లేకపోతే కట్టుకున్నటువంటి భార్య, కన్న బిడ్డలు, మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు, మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ మనకేం చేయొచ్చు? అన్యాయం చేయొచ్చు. కానీ మనము నమ్ముకున్న దేవుడు మాత్రం మనకి న్యాయమే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు చెప్పండి? మనుషులందరూ అన్యాయం చేసినా దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? న్యాయమే చేస్తాడు. మనకి న్యాయం చేయడం కోసమే మన దేవుడు అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన ఏ తీర్పు పొందాడు చెప్పండి? యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, 53వ అధ్యాయంలో, అన్యాయపు తీర్పు పొందిన వాడై ఆయన గురించి ఈ తరములు ఆలోచించిన వారు ఎవరూ లేరనే మాట కనిపిస్తుంది. ఆయన అన్యాయపు తీర్పు పొందడానికి కారణం మనకి న్యాయం చేయడం కోసమే ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఈరోజు సర్వశక్తిమంతుడుగా ఆయన న్యాయము తీర్చే దేవుడుగా తన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు. ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి న్యాయం చేస్తాడంటే త్వరగా కొన్ని మాటలు నేను చెప్తాను. 146వ కీర్తన 7వ చరణం చూస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. ఎవరికి న్యాయం చేస్తాడు అంటే, బాధపరచబడే వారికి ఆయన న్యాయం చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరికి న్యాయం చేస్తాడు చెప్పండి? బాధపరచబడే వారికి. ఎవరైతే నిన్ను బాధపరుస్తున్నారో, ఎవరైతే శత్రువుల చేతిలో కానివ్వండి, అధికారుల చేతిలో కానివ్వండి, బలవంతుల చేతిలో కానివ్వండి, దోచుకుని వారి చేతిలో కానివ్వండి, ఎవరి చేత అయితే నువ్వు బాధపరచబడుచున్నావో, అయ్యో వీళ్ళు నన్ను ఇంతగా బాధపరుస్తున్నారని నువ్వు ఏమాత్రం కూడా బాధపడక్కర్లేదు. నా దేవుడు బాధపరచబడే వారికి ఏం చేస్తాడట? న్యాయం చేస్తాడట. దేవునికి స్తోత్రం. అలాగే 68వ కీర్తన 5వ చరణంలో చూస్తే అక్కడ మరొక మాట మనకి కనిపిస్తుంది. 68వ కీర్తన 5వ చరణం. ఆయన విధవరాండ్రకు ఎలా ఉన్నాడట? న్యాయకర్త అయి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పండి? విధవరాండ్రకు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నా భర్త లేడు, నా భర్త నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు, ఈ కుటుంబ పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటి, అయ్యో అనేటువంటి బాధలో చాలామంది ఉండొచ్చు. కానీ విధవరాండ్ర పక్షంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? న్యాయకర్తగా ఉండి వారికి న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయన సర్వశక్తిమంతుడుగా ఎలా ఉన్నాడు చెప్పండి? న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు, న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. అలాంటి తన ప్రత్యక్షతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. లోకంలో చూస్తే ఎక్కడ మనకి ఏం కనబడట్లేదు చెప్పండి? న్యాయం అనేది కనిపించట్లేదు. ఈ రోజుల్లో చూస్తే అస్సలు న్యాయం అనేదే కనిపించట్లేదు. ఎవరిని నమ్ముకున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయట్లేదు చెప్పండి? మనకి న్యాయం చేయట్లేదు. అంతేందుకంటే కుటుంబాల్లోనే న్యాయమైనటువంటి విధానం కనిపించట్లేదు. గడిచినటువంటి దినాల్లో పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, అది మనకి యూట్యూబ్లో కూడా కనిపిస్తుంది. ఏంటి అంటే వాళ్ళది ప్రకాశం జిల్లా అట. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ భార్యాభర్తలకు 3 బిడ్డలు, 2 ఆడబిడ్డలు. మగబిడ్డ కోసం ఎదురు చూడగా 2 ఆడబిడ్డల తర్వాత మగబిడ్డ పుట్టాడు. వాళ్ళకి 3 బిడ్డలు. చాలా సంతోషకరమైనటువంటి కుటుంబం. కానీ ఏ రీతిగా వచ్చిందో ఆ కుటుంబంలోనికి గొడవ వచ్చింది భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి గొడవను బట్టి ఆ భర్త ఏం చేశాడు అంటే 3 బిడ్డల్ని కూడా బండెక్కించుకుని ప్రకాశం జిల్లా దగ్గర నుంచి తెలంగాణ వరకు వెళ్ళి అక్కడ తన పెద్ద కుమార్తె మీద పెట్రోల్ వేసి అంటించేశాడు. తర్వాత చిన్న కుమార్తెని పెట్రోల్ పోసి అంటించేశాడు. ఆ బిడ్డలిద్దరిని అలా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తూ ఉంటే
4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ కుమారుడు చూసి అయ్యో ఏంటి అని ఒక రకమైనటువంటి కలత చెందుతాడా లేదా చెప్పండి. ఒక రకమైనటువంటి కలత. ఆ మగబిడ్డ కావాలని ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి ఆ 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ మగబిడ్డను కూడా తీసుకుని పెట్రోల్ పోస్తూ ఉంటే డాడీ నన్ను చంపొద్దు, డాడీ నన్ను చంపొద్దని ఆ చిన్నబిడ్డ ఆర్తనాదాలు చేసి ఉంటాడా లేదా? చేసే ఉంటాడు కదా. ఎందుకంటే తన కళ్ళ ముందు అక్కలిద్దరూ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఆ చిన్న బిడ్డను కూడా తీసుకుని పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినటువంటి వీరుడిలాగా పురుగుల మందు తాగి చనిపోయాడు అతను. కారణం ఏంటి అంటే భార్య ఏదో తనకు అన్యాయం చేసింది అనేటువంటి పరిస్థితి. అంటే ఈ రోజుల్లో చూస్తే కుటుంబాల్లో కూడా ఏమి లేదు, న్యాయం అనేది లేదు, అన్యాయమే ఎక్కడ చూసినా. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? సర్వశక్తిమంతుడుగా ఎల్ షద్దాయిగా నేను ఎలా ఉన్నాను అనేసనంటే న్యాయం చేసే దేవునిగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ విషయంలో నా దేవుడు ఎల్ షద్దాయిగా న్యాయమే చేస్తాడు. నువ్వు మందిరంలో చేస్తున్నటువంటి నీ పరిచర్యకు ఆయన న్యాయమే చేస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా వాడబడుతున్నావో నువ్వు చేసే ప్రతి దానికి ఆయన న్యాయమే చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో విత్తినటువంటి నీ కానుకకు కూడా ఆయన తప్పనిసరిగా ప్రతిఫలం ఇచ్చి ఏం చేస్తాడు చెప్పండి? న్యాయమే చేస్తాడు. ఒక్క మాట మనం చదువుకుందామా? మంచి మాట రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏం చేసినా ఉపచారం చేస్తున్నావు. చూసావా? పరిశుద్ధులకు ఇంకా చేస్తున్నావు. ఇదివరకు చేస్తావు, ఇప్పుడు చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి ఉపచారం పరిచర్యను బట్టి నీవు ఆయన పట్ల ప్రేమ చూపిస్తున్నావు. తెలుసా? చూసావా? నా దేవుడు అంటే ఎంతో ప్రేమను బట్టే కదా విత్తగలుగుతాం దేవుని సన్నిధిలో. అవునంటారా కాదంటారా? ప్రేమ ఉంటేనే ఏం చేస్తాం చెప్పండి? విత్తగలుగుతాం కదా, లేకపోతే విత్తలేం కదా, ఎవరికి ఇవ్వలేం కదా. ఈరోజు దేవుని పట్ల ప్రేమ చూపిస్తున్నావు, దేవుని పట్ల పరిచర్య పట్ల ప్రేమ చూపిస్తున్నావు. దేవుని పని జరగాలని, దేవుని సేవ జరగాలని నీ ధనాన్ని కూడా దేవుని సేవ కొరకు వెచ్చిస్తున్నావు. చూసావా? నువ్వు చేసిన దానిని ఆయన మరిచిపోవడానికి ఎవరు కాదట? ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతగా అయితే చేస్తున్నావో దానికి తగినటువంటి ప్రతిఫలం, నువ్వెంతగైతే దేవుని సన్నిధిలో విత్తావో దాని పంట తప్పనిసరిగా కోసుకునేలా దేవుడు చేస్తాడు. ఈరోజు ఒక మామిడి పండు విత్తారు. మీరు ఏం చేశారు చెప్పండి? ఒక మామిడి పండు విత్తారు. మామిడి పండు విత్తిన దానికి చెట్టు రావాలంటే ఏం పడుతుంది? కొంత సమయం పడుతుంది, కొంత టైం పడుతుంది. టైం వచ్చిన తర్వాత, అది చెట్టు అయిన తర్వాత, ఫలాలు కాసే టైం వచ్చిన తర్వాత నువ్వు ఒక్క పండే విత్తావు అని ఒక్క పండే కాస్తుందా? మామిడి చెట్టు ఏమంటుంది? నువ్వు ఒక్క విత్తనమే వేసావు, ఒక్క టెంకాయ వేసావు కాబట్టి నేనేం చేస్తాను? ఒక్క మామిడికాయ కాస్తానంటదా? కాదు కదా. ఎన్ని కాయలు కాస్తుందో సంవత్సరం వందల్లో వేలల్లో కూడా కాస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు నీకున్న దాంట్లో దేవుని పరిచర్య నిమిత్తం కొద్దిగానే విత్తావేమో, కానీ ఏం చూసుకుంటావు చెప్పండి? విస్తారమైన పంట కోసుకుంటావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏం విత్తుతున్నావో దాన్ని విస్తారంగా దేవుడు నీకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. ఒక సంఘంలో ఒక కోటీశ్వరుడు, ఒక పేదవాడు ఉన్నాడటండి. కోటీశ్వరుడు కారు మీద వస్తూ ఉండేవాడట దేవుని సన్నిధికి, దేవునిలో సాగుతూ ఉండేవాడు. ఆ కోటీశ్వరుడి దగ్గరే ఒక పేదవాడు కూడా జీతానికి పని చేస్తూ ఉండేవాడట, పనివాడు. ఆయన కూడా దేవుని సన్నిధిలో సాగుతూ ఉండేవాడు. సాగుతూ ఉన్న తర్వాత ఇద్దరు మరణించిన తర్వాత పరలోకంలో దూత వారిని తీసుకువెళ్తా కోటీశ్వరుణ్ణి తీసుకువెళ్తూ అక్కడ ఒక అందమైనటువంటి భవనం కనిపించిందట. ఆ కోటీశ్వరుడు అడుగుతున్నాడట, ధనవంతుడు, ఇంత అందమైనటువంటి భవనం భూమి మీద నేను ఎక్కడా చూడలేదు, ఈ భవనం ఎవరిది అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ దూత చెప్పిందట, నీ దగ్గర పని చేస్తున్నాడు చూసావా, మీ పనివాడు పేదవాడు ఉన్నాడు కదా, అతనిది ఈ బిల్డింగు, ఈ విల్లా ఎవరిది చెప్పండి, అతనిదని చెప్పిందట దూత. అప్పుడు ధనవంతుడు అనుకున్నాడట, ఓహో, నా దగ్గర పని చేసేటువంటి
పనివాడికే ఇంత ఖరీదైనటువంటి ఇంత అందమైన బిల్డింగ్ దేవుడు సిద్ధం చేస్తే నాకు మరి ఇంకా అందమైనటువంటి బిల్డింగ్ సిద్ధం చేసి ఉంటాడు అని అనుకుంటున్నాడట మనసులో. మరి నా బిల్డింగ్ ఎక్కడా, నా నివాసం ఎక్కడా? యోహాను సువార్తలో యేసే చెప్పాడు కదా, నా తండ్రి అంటే మీకేం సిద్ధపరుస్తాను, నివాసాలు సిద్ధపరుస్తాను అన్నాడు కదా. మరి నా నివాసం ఎక్కడా, నా బిల్డింగ్ ఎక్కడుంది అని అడిగాడట. రా తీసుకువెళ్తానని ఒక మూలన పూరి గుడిసుందట. ఇదే నీదని చెప్పిందట దూత. అదేంటి అని అవక్కయ్యాడట. అవును, నీ దగ్గర పని చేస్తున్నటువంటి ఆ పనివాడు తనకొచ్చేటువంటి ఆ కొద్ది జీతంలో దేవుని పరిచర్యకు ఎంతగానో సహకరించాడు, దేవుని సేవకు సహకరించాడు, తన ధనాన్ని ఎక్కువ దేవుని సేవలోనే వెచ్చించిన వాడిగా ఉన్నాడు. నువ్వు వాక్యం వినలేదా? దేవుని మందిరానికి వెళ్ళేవాడు కదా, కోట్లు సంపాదించావు కానీ దేవుని సేవ కొరకు ఏమైనా విత్తావా? కోట్లు సంపాదించావు కానీ దేవుని పరిచర్లో ఎప్పుడైనా నీ ధనాన్ని వాడగలిగావా? ఎప్పుడు దేవుని వాక్యాన్ని వినలేదా? యేసయ్య చెప్పారు కదా, ఏమని? పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి, అక్కడ చిమ్మెట కొట్టదు, దొంగలు కన్నం వేయరని చెప్పిన మాట నీకు గుర్తులేదా? నువ్వు చదవలేదా అని చెప్పిందట ఆ దూత. ఇప్పుడు ఆ కోటీశ్వరుడికి బాధ, అయ్యో భూమి మీద ఉండగా నేను దేవుని పని చేయలేకపోయానే, దేవుని సేవ కొరకు విత్తలేకపోయానే అనేసి అని బాధ కన్నా ఏం బాధ ఎక్కువైపోయిందో తెలుసా? నా దగ్గర పని చేసేవాడికి ఇంత బిల్డింగ్ ఉంటే నేను ఈ పూరుగుడిసలో ఉండాలా అనే బాధ ఎక్కువైపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో మన ధనాన్ని వెచ్చించిన, మన బలాన్ని వెచ్చించిన, మన సమయాన్ని వెచ్చించిన, దేవుని పట్ల మనం చూపినటువంటి ప్రేమ ఏదైనా సరే అది మరవడానికి ఆయన ఎవరు కాదు చెప్పండి? అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. తప్పక ఏం చేస్తాడు? న్యాయాన్ని చేస్తాడు. ఎల్ షద్దాయిగా న్యాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. 4వ మాట కూడా నేను త్వరగా చెప్పి నా మాటలు ముగిస్తాను. 4వదిగా ఎల్ షద్దాయి అనేటువంటి మాటకి అర్థం ఏమొస్తుంది అనేసానంటే 91వ కీర్తన మొదటి చరణం, 91వ కీర్తన మొదటి చరణం వాక్యం తీయక్కర్లేదు, కంటత వాక్యమే. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా సర్వశక్తుడు అనే మాట మనకి కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. సర్వశక్తుడుగా ఆయన ఎలా, సర్వశక్తుడు అంటే ఎల్ షద్దాయి అంటే అర్థం ఏమొస్తుంది అంటే 4వదిగా నీడనిచ్చువాడు. ఏంటి చెప్పండి? నీడనిచ్చువాడు ఎల్ షద్దాయి. నేను నీడనిచ్చువాడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు ఆయన నీడకి ఎంతమంది రాగలుగుతున్నాం? ఆయన నీడలో ఎంతమంది మనం ఉండగలుగుతున్నాం? ఆలోచన చేయాలి. అందుకనే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక మాట కనిపిస్తుంది. 32:2లో అలసట పుట్టించు దేశమున గొప్ప బండ ఏమిస్తుందట? నీడనిస్తుందట. అలసట పుట్టించేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? మంచి ఎండలో ప్రయాణం చేస్తున్నాం, కాలినడకని ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక ఎండను తట్టుకోలేకపోతున్నాం. ఏం వెతుక్కుంటాం? వెంటనే ఎక్కడ నీడగా ఉందా అని వెతుక్కుంటాం కదండి. అలసట పుట్టించే దేశమున గొప్ప బండ ఏమిస్తుందట? నీడనిస్తుంది అని యెషయా గ్రంథంలో ఉంది. ఆ బండ ఎవరు అంటే క్రీస్తే అని అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చెప్తారు. ఆ బండ ఎవరు చెప్పండి? క్రీస్తే. అంటే అలసట పుట్టించే దేశంలో గొప్ప బండ మనకి నీడనిస్తే ఆ గొప్ప బండ ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ నీడే మనకు ఈరోజు శాంతికరంగా ఉంటుంది. లోకంలో ఎన్నో నీడలు కనిపిస్తాయి కానీ దేని దగ్గర మనము ఏం పొందలేం చెప్పండి? విశ్రాంతి పొందలేం. ఏ నీడలోనూ విశ్రాంతి పొందలేం. ఒక రోజటండి ఎండకి చాలా ఎండగా ఉంది, పాము ఎక్కడా నీడలేదట. ఎక్కడ నీడ దొరకట్లేదు పాముకి. అయ్యో ఇంత ఎండలో నేను వెళ్ళలేకపోతున్నాను అని ఏం చేసింది? ఎక్కడ నీడ దొరకకపోయేసరికి తన పడగిప్పి తానే అలా నిలబడిందట. నిలబడేసరికి ఈలోగా ఒక కప్ప నీడ కోసం అది కూడా ఏం చేస్తుంది? ఎండకి ఆరాటంతో వెతుకుతూ ఓహో ఇక్కడ ఏదో చెట్లా ఉంది అని ఆ పాము నీడకు వచ్చిందట. ఏ నీడకి చెప్పండి? పాము నీడకు వచ్చిందట. పాము నీడకు వస్తే పాము ఏమైనా ఊరుకుంటుందా? గుటుక్కుని మింగేసిందట కప్పని. అంటే ఈరోజు లోకంలో నీడలు కూడా అలా ఉన్నాయి. ఎవరి నీడను ఆశ్రయిందామన్నా ఏంటి చెప్పండి? మనల్ని మోసం చేసే వాళ్ళే తప్ప మనకి విశ్రాంతిని ఇచ్చేవారు, సేద తీరేటువంటి పరిస్థితి అనేది ఎక్కడ కనిపించదు. బైబిల్లో కొన్ని నీడలు కనిపిస్తాయి. నేను తొందరగానే ఈ మాటలు వివరించి నా మాటలు ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో
అక్కడ మనకి ఒక చెట్టు నీడ కనిపిస్తుంది. న్యాయాధిపతులు 9:10. అక్కడ ఆల్రెడీ గడిచిన దినాల్లో నేను ఈ మాట గుర్తు చేశాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. చెట్లన్నీ వచ్చి మొదట ఒలివ చెట్టుని, అంజూరపు చెట్టుని, ద్రాక్ష చెట్టుని ఏమన్నాయి, మా మీద రాజుగా ఉండు అనేసానంటే అవేమీ ఒప్పుకోలేదు. కడకి ఎక్కడికి వచ్చినాయి, ముండ్ల చెట్టు దగ్గరకు వచ్చినాయి. ముండ్ల చెట్టు దగ్గరకు వచ్చి నీవు మమ్మల్ని ఏలడానికి మా మీద రాజుగా ఉండు అంటే ముండ్ల చెట్టు ఏమన్నది, రండి నా నీడని ఆశ్రయించండి, నాలో నుండి అగ్ని బయలు వెళ్ళి లెబానోన్లో ఉన్నటువంటి చెట్లన్నిటినీ దహించి వేస్తుంది అనే మాటలు అక్కడ మనకి కనిపిస్తాయి. అంటే ముండ్ల చెట్టు దగ్గర ఏమైనా నీడ ఉంటుందా చెప్పండి? ఉండదు. ఏముంటుంది అంటే గుచ్చుకుంటుంది. ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి మనం దాన్ని నీడని నిలబడదాం అనుకుందాం, కానీ ఏం చేస్తుంది, అది మనల్ని గుచ్చేస్తుంది, రెండు కాల్చేస్తుంది. ఒకటి ఏం చేస్తుంది, ముండ్ల చెట్టు గుచ్చేస్తుంది, రెండు ఏం చేస్తుంది, కాల్చేస్తుంది. ఈరోజు ఎవరెవరో నీడలో దగ్గరికి మనం వెళ్దాం, ఎవరి నీడలోనో బ్రతుకుదాం అనుకుంటే లోకంలో కూడా ఎలాంటి నీడలు ఉన్నాయి అంటే ఈ ముండ్ల చెట్టు లాంటి నీడలే, మనల్ని మోసం చేసేటువంటి నీడలే కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు ఒక తండ్రికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె బాగా చదువుకుని గవర్నమెంట్ జాబ్ సంపాదించింది. గవర్నమెంట్ జాబ్ రావడంతో ఒక తెలివైనటువంటి అబ్బాయి ఏం చేశాడంటే తెలివిగా ప్లాన్ చేశాడు ఆ అమ్మాయిని పడేయడానికి. తన వలలో ఇది ఉంది కదా, ఈ ప్రేమ అనేటువంటి పేరుతో పడేస్తే చక్కగా గవర్నమెంట్ జాబు చేసేటువంటి అమ్మాయి మనకి దక్కుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ అమ్మాయిని పడేశాడు. ఆ విషయం తండ్రికి తెలిసి అలా కాదమ్మా, అది మంచి పని కాదు, మోసం చేసే వాళ్ళు ఉంటారని తండ్రి చెప్తున్నా వినకపోతే ఆ తండ్రి యొక్క ఫ్రెండ్ అంకుల్ అంటారు కదా, అంకుల్ కూడా ఆ సమయానికి ఇంటికి వచ్చి అమ్మ ఏంటమ్మా అసలు చిన్నప్పటి నుంచి నీ తండ్రి ఎంతో నిన్ను బాగా పెంచారు కదా, నీ తండ్రి మాటకు లోబడాలి కదా, ఆ అబ్బాయిని మర్చిపో, దేవుడు నీకు ఎవరినైతే సిద్ధం చేశాడో వారితోనే నీ వివాహం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అంకుల్ గారు చెప్పినప్పుడు సరే అంకుల్ అనేసని విన్నదట మాట. విన్న తర్వాత ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా జాబ్కి, లాంగ్ లీవ్ పెట్టేశావు కదా, ఇక జాబ్కి వెళ్ళిపో, మర్చిపోతాను అంటున్నావు కదా, మాట ఇచ్చావు కదా అన్నారట. సరే నువ్వు వెళ్ళడం కొంచెం కష్టమైతే నా బండి మీద నిన్ను దింపుతాను రా అని ఏం చేశారు చెప్పండి, అంకుల్ గారు బండి మీద ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారు. తండ్రి నమ్మాడు. ఆ అంకుల్ని ఏం చేశాడు చెప్పండి, తన స్నేహితుడిని నమ్మి కూతుర్ని పంపిస్తే ఈ ముందేమో తండ్రి ఎదురుగా ఏం చెప్పాడు, నీ తండ్రి మాట వినాలి, అది మంచి పని కాదని చెప్పాడు. బండి ఎక్కించుకుని తీసుకువెళ్ళేటప్పుడు ఈ అంకుల్ చెప్తున్నాడట, ఏమనో తెలుసా, నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో వాళ్ళనే పెళ్లి చేసుకో, నీ ఇష్టం ఎందుకు కాదనుకోవాలి, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి వాళ్ళనే పెళ్లి చేసుకో అని డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్ళి సాక్షి సంతకాలు పెట్టి మరీ ఏం చేసేసాడు, ఆ అమ్మాయికి పెళ్లి చేసేసాడు. అంటే ఈ తండ్రి తన స్నేహితుడిని ఏం చేశాడు చెప్పండి, నమ్మి తన బిడ్డను పంపిస్తే ఏం చేశాడు, మాటలతో మార్చేసి తన జీవితాన్ని పాడు చేసినటువంటి విధానం కనిపిస్తుంది. ఈరోజు మనుషుల నీడన ఎవరిని మనం నమ్మినా ఇలాగ మోసపోయేటువంటి పరిస్థితులే కనిపిస్తాయి. కానీ మనం ఎవరి నీడని ఆశ్రయించాలి అంటే మన దేవుని నీడనే ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తిమంతుడిగా నీడనిచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన నీడలో ఉండడమే మనకి క్షేమదాయకం, ఆయన నీడలో ఉండడమే మనకి ఆరోగ్యదాయకం, ఆయన నీడలో ఉండడమే మనకు ఆశీర్వాదకరం. లోకంలో ఎన్ని నీడలున్నా ఆ నీడలను ఆశ్రయించడం వల్ల మనకేమీ కూడా ప్రయోజనం లేదు. రెండవ నీడ కనిపిస్తుంది ఎక్కడంటే యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఒక నీడ కనిపిస్తుంది. అదే నీడ మొదటిది ముండ్ల పొద నీడ, రెండవ నీడ ఏంటి చెప్పండి, సొర చెట్టు నీడ. అక్కడ యోనా గారికి ఏమి నీడ ఏర్పాటు చేశాడు దేవుడు, సొర చెట్టు. ఇక యోనా గారు ఆ సొర చెట్టు కింద నీడలో కూర్చుని అమ్మయ్య అనుకుంటున్నాడు, రిలాక్స్ అయిపోయాడు. ఇక రిలాక్స్ అయిపోతే ఈ రిలాక్స్ అవ్వడానికి వీరలేదని ఆ నీడను దేవుడు ఏం చేశాడు, ఒక పురుగును పంపించి ఆ సొర చెట్టుని తినమంటే ఆ పురుగు వచ్చి ఆ సొర చెట్టుని తినేస్తే అప్పుడు ఆ నీడ కాస్త ఏమైపోయింది, పోయింది. అంటే ఈ సొర చెట్టు నీడ ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే బంధువులకి స్నేహితులకి సాదృశ్యంగా ఉంది. ఎవరికి చెప్పండి, బంధువులకి సాదృశ్యంగా ఉంది. అంటే ధనానికి బంధువులు కూడా మనల్ని ఎప్పటి వరకు వస్తారు, మన దగ్గర ధనం ఉన్నంతసేపే మనతో బంధుత్వం కలుపుకుంటూ ఉంటారు, మనతో చుట్టరికాలు కలుపుతూ ఉంటారు. కానీ మన దగ్గర ధనం లేనప్పుడు ఎవ్వరు కూడా మనకి
కనిపించరు, దానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ సొర చెట్టు నీడ, ఈ బంధువుల నీడ అనేది ధనం ఉన్నంతసేపే వారు వస్తారు. ఇది ఏమాత్రము శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. 3వ నీడను కూడా చూపించిన మాటలు ముగిస్తాను. 102వ కీర్తన 11వ వచనం. 102వ కీర్తన 11వ వచనం. అక్కడ మనకు ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడ ఏమిటి అంటే సాగిపోయిన నీడ. ఏ నీడ చెప్పండి? సాగిపోయిన నీడ. సాగిపోయిన నీడ అంటే నీడ ఎప్పుడు సాగుతుంది? నీడల్లో 3 రకాలు ఉంటాయి కదండి. ఉదయకాలమే మనం బయటికి వెళ్ళినప్పుడు చూడండి, మన నీడ ఎలా ఉంటుంది? పొట్టిగా ఉంటుంది కదా. మధ్యాహ్నం కొంచెం మామూలుగా ఉంటుంది సమానంగా. సాయంత్రం చూడండి, ఇక్కడ మనం ఉంటే మన నీడ అక్కడ ఉంటుంది, అంత పొడుగు. ఏమవుతుంది? సాగిపోతుంది. అంటే సాగిపోయిన నీడ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సాయంకాలపు నీడ అది అస్థిరము. ఏంటి చెప్పండి? నీడ అనేది సాగిపోయిన నీడ స్థిరంగా ఉంటుందా? మనం ఎంత ఉంటే అంత పడింది అనుకోండి, అది స్థిరం అనుకోవచ్చు. ఒకవేళ అది ఏమవుతుంది? టయాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే అది అస్థిరం, స్థిరమైనది కాదు సాగిపోయేది. కానీ ఏది స్థిరమైనది అంటే దేవుని నీడ మాత్రమే స్థిరమైనది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడుగా నేను నీకేమిస్తాను? నీడనిస్తాను, స్థిరమైన నీడనిస్తాను. అస్థిరమైనటువంటి నీడ కాదు. లోకంలో ఉన్న నీడలన్నీ అస్థిరం, లోకంలో ఉన్నటువంటివన్నీ అస్థిరం. బంధువుల యొక్క నీడ అస్థిరం, స్నేహితుల యొక్క నీడ అస్థిరం. కానీ నేను నీకు ఏమిస్తాను? స్థిరమైన నీడనిస్తాను. నా నీడకి వచ్చేయి, నా నీడలో విశ్రమిందువు కానీ, నా నీడలో దాగుకొందుకు కానీ, నా నీడలో నువ్వు విశ్రాంతి తీసుకుందువు కానీ, నా నీడలో క్షేమం ఉంది, నా నీడలో ఆరోగ్యం ఉంది, నా నీడలో ఆశీర్వాదం ఉంది అని దేవుడి రాత్రి ఎల్ షద్దాయిగా, సర్వశక్తిమంతుడుగా, నీడనిచ్చేవాడిగా తన ప్రత్యక్షతను మనకి కనపరుస్తున్నాడు. ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు అంటే మొదటిది ఏంటి చెప్పండి? తృప్తినిచ్చే దేవుడు. ఏంటి చెప్పండి? మొట్టమొదటిదిగా తృప్తినిచ్చేవాడు. రెండవది ఎల్ షద్దాయ్ అంటే ఏంటి? ప్రార్థనలు ఆలకించేవాడు. మూడవది ఏంటి? ఎల్ షద్దాయ్ అంటే న్యాయము తీర్చువాడు. నాలుగవది నీడనిచ్చేవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకే కాదు, ఎల్ షద్దాయిగా ఈ రాత్రి నీతో కూడా నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుచున్నటువంటి దేవుడను. మేలుతో తృప్తిపరుస్తాను, దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను, నా ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తాను, నీ ప్రార్థనలు నేను ఆలకిస్తాను. ఎల్ షద్దాయిగా, ఎల్ షద్దాయిగా నీ ప్రార్థనలు, నువ్వు నా మందిరంలో దేని కొరకైతే మొరపెడుతున్నావో, దేని కొరకైతే ప్రార్థనలు చేస్తున్నావో, నీ ప్రతి ప్రార్థన నేను ఆలకిస్తాను. నీ జీవితంలో న్యాయం చేస్తాను. ఒకవేళ మనుషులు నిన్ను అన్యాయం చేశారేమో, మనుషులు అన్యాయంగా విడిచిపెట్టేశారేమో, నేను నీకు న్యాయం చేస్తాను, నా నీడను నీకు ఇస్తాను అని దేవుడు ఎల్ షద్దాయిగా, సర్వశక్తిమంతుడుగా తన ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నాడు. మరి అలాంటి సర్వశక్తుని యొక్క ప్రత్యక్షతలో మన ప్రార్థనలు ఆలకించబడతాయి, మనకి తృప్తినిస్తాడు, మనకి న్యాయం చేస్తాడు, మనకి నీడనిస్తాడు. అట్టి సర్వశక్తుని నీడలో మనం విశ్రమిందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.